వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చి సునీల్ భారతి మిట్టల్ గారికి 2026కి సంబంధించి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కింద అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే 2026కి సంబంధించి లీడర్షిప్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సునీల్ భారత్ మిట్టల్. అండ్ ఈ అవార్డు ఎందుకోసం ఇస్తారు అండ్ దీని ఇంకా ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. మన దేశంలో అయితే సునీల్ భారతి మిట్టల్ గారికి 2026కి సంబంధించి లీడర్షిప్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ సునీల్ భారత్ మిట్టల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన భారతీ ఎంటర్ప్రైజెస్ కి చైర్మన్ అనమాట, ఫౌండర్ అండ్ చైర్మన్. అండ్ ఈయన మన దేశం యొక్క టెలికమ్యూనికేషన్ రంగంలో చాలా మంచి బాధ్యత కలిగినటువంటి రోల్ అనేది పోషిస్తూ ఉన్నారు. ఎకనమిక్ ఇంపాక్ట్ పరంగా ఏంటంటే ఆయన అంటే ఒక అవార్డు మన భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తిని గుర్తిస్తూ ఇచ్చారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే మన ఇండియాకి నార్త్ అమెరికా ప్రాంతానికి ఉన్నటువంటి ఎకనమిక్ టైస్ ఏవైతే ఉన్నాయో, వాణిజ్య లావాదేవీల పరంగా ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది ఇంకా బెటర్గా మారబోతుంది. అండ్ బయలేటరల్ రిలేషన్షిప్స్ పరంగా ఏంటంటే ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ పరంగా రెండు దేశాల మధ్య ఇంకా స్ట్రెంగ్తెన్ అవబోతుంది. నథింగ్ బట్ రెండు దేశాలు ఒకదానికొకటి సహాయం అందించుకునే విధంగా రెండింటి మధ్య కంట్రిబ్యూషన్ అనేది రాబోతుంది. అండ్ కార్పొరేట్ లీడర్షిప్ పరంగా ఏంటంటే ఇక్కడ బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్లోబల్ పరంగా గుర్తించడం ద్వారా ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ పరంగా రెండిటి విధానాల్లో గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఇది మన భారతదేశానికి కూడా గుర్తింపు, గౌరవం అన్నమాట. అసోచామ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ న్యూఢిల్లీ. సో రీసెంట్గా అసోచామ్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగిందనమాట. అది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. అండ్ ఏ విషయం మీద జరిగింది? సో ఎలక్ట్రిక్ మొబిలిటీ, నథింగ్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక ఎక్కువగా వినియోగించే విధంగా ఎట్లా స్టేషన్స్ ఏర్పాటు చేయాలి అండ్ మన భారతదేశాన్ని ఇండియాని గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ హబ్గా ఏ విధంగా మార్చాలి అనేటువంటి విషయం మీద అసోచామ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఇండియాకి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ టీమ్ అనమాట. ఆ కాన్ఫరెన్స్ మీటింగ్లో భూపేంద్ర యాదవ్ గారు, యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు మన దేశాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్గా ఏ విధంగా మార్చాలి, ఇక మీదట మన దేశంలో ఎటువంటి స్ట్రాటజీస్ తీసుకొని రావాలి అనేటువంటి అంశం మీద మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క టైటిల్ వచ్చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఏ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్. మనందరికీ తెలుసు వికసిత్ భారత్ అనేటువంటిది 2047ని టార్గెట్గా చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ అనమాట. అంటే 2047 కల్లా కూడా కంప్లీట్గా భారత్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ బాడీ వచ్చేసి అంటే ఎవరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే అసోచామ్, నథింగ్ బట్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఆ టెక్నికల్ బాడీ వాళ్ళు, ఆర్గనైజేషన్ బాడీ వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ మీద ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క సదస్సులో భాగంగా ఎటువంటి చట్టాలు, రీఫార్మ్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందంటే పరివేష్ పోర్టల్లో డిజిటలైజేషన్ అనేది అప్రూవల్ అనేది ఇస్తూ ఉన్నారు. నథింగ్ బట్ నేను ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి అంటే నాకు పర్మిషన్ కావాలి. అండ్ డిజిటల్ పర్మిషన్ ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది నాకు కావాలి. ఇది ఈజీగా తీసుకోవడం కోసం డిజిటలైజేషన్ అప్రూవల్ అనేది సిస్టమ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఈజీగా నేను ఒక ఛార్జింగ్ స్టేషన్ని పెట్టుకోవడానికి నాకు పర్మిషన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. అండ్ దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద కంప్లైన్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఈవీ సెక్టార్ని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ని ఇంకా బెటర్గా మార్చడానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలి, ఇంకా ఏ విధంగా అందరి అవగాహన తీసుకొని రావాలి అనేటువంటిది కూడా ఈ డిజిటల్ రిఫార్మ్స్లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అంటే అందరికీ అలవాటు అయ్యే విధంగా ఇక మీదట ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉంచిపోతున్నారు. అలవాటు చేసే విధంగా అంటే మనం ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి అందరూ అడిక్ట్ అయిపోవడం, అలవాటు అయిపోవడం జరుగుతుంటుంది కదా. అలా
ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా మార్చాలని భావిస్తున్నారు. అండ్ లోకలైజేషన్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా తీసుకొని రాబోతుంది అనమాట. ఎందుకోసం అంటే రెసిలియంట్ బ్యాటరీ సప్లై చైన్స్ అనేది తీసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ రిపేర్ వస్తే తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నుంచి త్వరగా ఈజీగా దానికి రిపేర్ చేయడం కావచ్చు, దాని మెయింటెనెన్స్ అనేది ఈజీగా జరగాలి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తక్కువ కాస్ట్లో జరగాలి. ఇవన్నీ కూడా మన దేశంలోనే స్థానికంగా జరిగే విధంగా డెవలప్మెంట్ ఇష్యూస్లో భాగంగా తీసుకోబోతున్నారు. అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ రోబస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకుని రాబోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మన సొంతగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసుకోవడానికి ప్రోత్సహించడానికి ఉన్నటువంటి కార్యక్రమం. అండ్ ఈ యొక్క మీటింగ్ని అధ్యక్షత వహించింది నిర్మల్ కే మిండా గారు అనమాట. అండ్ ఆయన అసోచామ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు నిశాంత్ ఆర్య గారు, అండ్ ఈయన వచ్చేసి అసోచామ్ నేషనల్ కౌన్సిల్ ఆన్ గ్రీన్ మొబిలిటీకి చైర్మన్గా ఉన్నారు. వీళ్ళ అధ్యక్షత వహించి ఈ యొక్క మీటింగ్ని అటెండ్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఎందుకోసం అంటే భారతదేశాన్ని వికసిత్ భారత్లో భాగంగా 2047 కల్లా కూడా వికసిత భారత్ను చేయబోతున్నాం. అండ్ దానిలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్గా మన భారతదేశాన్ని మార్చాలి అనేటువంటి దృక్పథంతో దీన్ని చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్ వాళ్ళు రీసెంట్గా ఒక రోడ్ మ్యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మేకింగ్ ఆయుర్వేద గ్లోబల్ అనమాట. ఇది ఎందుకోసం అంటే ఆయుర్వేదం అంటే మన భారతదేశం పుట్టినిల్లు అని చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఈ యొక్క ఆయుర్వేదం ఏదైతే ఉందో అది ప్రపంచంలో అందరికీ పరిచయం చేయాలి. మనం ఇంకా బెటర్గా ఆయుర్వేదం యొక్క శాఖని ముందుకు తీసుకొని వెళ్ళాలి. గ్లోబల్లో మనకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే ఆయుష్ శాఖ ద్వారా, అండ్ దాంతోపాటు ఆయుర్వేదం అనేది ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేయగలగాలి అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి చూద్దాం. అండ్ నీతి ఆయోగ్ వాళ్ళైతే రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఫర్ మేకింగ్ ఆయుర్వేద గ్లోబల్. సో ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తీసుకొని రావాలి. అండ్ ఇది ఎందుకోసం అంటే మన యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి గుర్తింపు అనేది ఇవ్వాలి. దానికి మనం ప్రకృతిలో వచ్చేటువంటి మెడిసిన్స్ను యూజ్ చేయడమే మంచిది అనేటువంటిది అందరికీ తెలియజేసే విధంగా ప్రపంచం మన వైపు తిప్పుకోవాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. డెవలప్ చేశారంటే హెల్త్ డివిజన్ ఆఫ్ నీతి ఆయోగ్ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ మేకింగ్ ఆయుర్వేద గ్లోబల్ అనేటువంటి రోడ్ మ్యాప్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మన ఆయుర్వేదిక్ మెడిసిన్ని అందరికీ తెలిసే విధంగా చేయబోతున్నారు. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. అవైలబిలిటీ పరంగా సో ఇది ఎందుకోసం అంటే గ్లోబలైజ్డ్ ప్రాక్టీస్ అనేది తీసుకొని రాబోతున్నారు. అంటే అందరికీ అవైలబిలిటీ అయ్యే విధంగా మనకి నార్మల్ ట్యాబ్లెట్స్ అవి ఎలా అవైలబిలిటీ అవుతున్నాయో ఇక మీదట గ్లోబలైజ్డ్గా అందరికీ కూడా ఈజీగా అవైలబిలిటీ అయ్యే విధంగా చేయబోతున్నారు. ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా బెటర్గా మార్చాలి. అండ్ స్టాండర్డైజ్డ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కూడా ఆయుర్వేదిక్ పరంగా తీసుకొని రావడం కోసం ట్రై చేస్తున్నారు అనమాట. ఆయుర్వేదిక్ని కూడా ఒక స్టడీ పరంగా బెటర్గా మార్చబోతున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ పవర్ని ఇంకా పెంచాలి. అంటే అందరికీ తెలిసే విధంగా చేయాలంటే ముందుగా బెటర్గా ఇండస్ట్రీ కొలాబరేషన్స్ తీసుకొని రావాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలి. దానికోసం ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఒకటి, నథింగ్ బట్ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఆయుర్వేదం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలంటే చాలా పెద్ద ఎత్తున దానికి సహాయం ఇచ్చే విధంగా ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే స్ట్రాటజిక్ బ్రాండ్ పొజిషనింగ్ అనేది తీసుకుని వస్తుంది. అంటే ఏం లేదు, భారతదేశంలో ట్రెడిషనల్ మెడిసిన్గా ఉన్నటువంటి ఆయుర్వేదం ఏదైతే ఉందో అది ఇక మీదట ఒక బ్రాండ్గా భారతదేశంలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బెస్ట్ అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నారు అనమాట. మెడికల్ వాల్యూ ట్రావెల్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు గ్లోబల్ బాడీస్లో ఆయుర్వేదం అనేది ఒక ప్రత్యేక శాఖగా నిలబడబోతుంది. స్ట్రాటజిక్ టైమ్ లైన్. సో స్ట్రాటజిక్ టైమ్ లైన్ పరంగా ఏంటంటే ఆయుర్వేదిక్ శాఖని బెటర్గా మార్చాలి అని భావిస్తున్నారు కదా, అది మన భారతదేశం యొక్క వికసిత భారత్ 2047 విజన్లో భాగంగా దీన్ని ఇక మీదట ఇంకా బెటర్గా మార్చిపోతున్నారు. అండ్ గ్లోబల్ విజన్ ఏంటి అంటే దీనికి ఒక కమిట్మెంట్ అనమాట. మన భారతదేశం ఏ విధమైనటువంటి కమిట్మెంట్ తీసుకుంది, 1 year 1 health అనేటువంటి కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒక ఇనిషియేటివ్ లాగా
ప్రపంచానికి మన ఆయుర్వేదం తెలియాలి. అండ్ దీనిలో ఒక థీమ్ లాగా మనం అనుకోవచ్చు. సర్వభువంతు సుఖినః అంటే మే ఆల్ బీ హ్యాపీ, ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వభువంతు భవంతు సుఖినః అందరూ బాగుండాలనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని మన ప్రభుత్వం కూడా భావిస్తుంది. అది కూడా వికసిత భారత్ 2047లో భాగంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.